ఈవినింగ్ వెల్కమ్ టు వైకే న్యూస్. మీ అభిమాన వైకే టీవీ సరికొత్తగా 6 ప్రోగ్రాం ప్రారంభిస్తోంది. 6 గంటలకు 6 వార్తలతో మీ ముందుకు వస్తోంది. వివిధ సమస్యలు, ప్రజల నివేదన, ప్రభుత్వ చర్యలను మీ దృష్టికి తీసుకువస్తోంది. ప్రతిరోజు 6 ప్రాంతాల నుంచి మా రిపోర్టర్లు లైవ్లోకి వస్తారు. తాజా వార్తల్ని, ప్రజల గళాల్ని వినిపిస్తారు. ఇక ఇందులో భాగంగా మార్కాపురం జిల్లా కల నెరవేరింది. కానీ ఇంకా పెద్ద సమస్య మిగిలి ఉందంటున్నారు విశ్లేషకులు. అంబేద్కర్ అదేంటంటే 20 మండలాలు, 2 డివిజన్లు, 4 నియోజకవర్గాలతో ఏర్పడ్డ మార్కాపురం జిల్లాలో అధికారిక భవనాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీలో మరొకసారి అధికార ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి మరోసారి క్రెడిట్ చోరీ ఆరోపణలు చేశారు. భూముల రీసర్వే ఘనత తనదేనని అన్నారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో తాము చేపట్టిన భూములు రీసర్వేను కూడా సీఎం చంద్రబాబు తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ మాటలతో మంత్రులు జగన్ మీద ఎదుటిదారి మొదలుపెట్టారు. అలాగే పాదయాత్ర చేస్తానన్న జగన్ మాటలపై సెటైర్లు వేశారు. అధికార పక్ష నాయకుల మాటల యుద్ధంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. నాని, ఖచ్చితంగా అయితే మరొకసారి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అనేది నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వేదికగా కూడా మరొకసారి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కూడా మళ్ళీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైంది. అయితే ప్రధానంగా 2019లో అటు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా భూములకు సంబంధించిన విషయాల్లో కీలకంగా వైసీపీ కొన్ని మార్పులు చేయడం, దానికి సంబంధించి కూడా ఇప్పుడు అనేక విమర్శలు అనేది కూడా గతంలోనే వైసీపీ ప్రభుత్వం మీద వచ్చినాయి. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రీసర్వే పేరిట అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూములు సర్వే చేయించారు. దాంతో పాటు సరిహద్దురాల మీద జగన్ బొమ్మలు వేయటం, అలాగే పూర్తిగా పాస్ పుస్తకాల మీద కూడా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మను ముద్రించి అది ప్రజలకు అందించిన అన్ని కూడా కొంత డిస్టర్బెన్స్ కూడా ప్రజల్లో జరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని అంటే 22A సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన భూములు ఆదివాసీలకు పంచడం, అంటే ఆ భూ విధానంలో అనేక మార్పులు తీసుకురావడంతో పూర్తిగా ప్రజలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారం కావచ్చు, భూములకు సంబంధించి అనేక సమస్యలు అనేది అధికారంలో పూర్తిగా అటు చాలా వరకు మార్పులు చేసింది. రీసర్వే 2.0తో అటు కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే రీసర్వే చేసింది. దాదాపు 2 లక్షలకు పైగా కూడా భూములకు సంబంధించిన ఫిర్యాదులు రావడం, వాటిని వెంటనే పరిష్కరించడం, అంతేకాకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వటం, రీసర్వే సంబంధించిన కొన్ని కీలక అంశాలు అటు గ్రామ సభలు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అధికారంలో దీనికి సంబంధించి అటు ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని కీలకంగా కూడా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. అంటే ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ రీసర్వే కావచ్చు, అలాగే పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రత్యేకంగా QR కోడ్ తో ముద్రించి ప్రజలకు అందించడం, ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం సేమ్ అవే రిపీట్. ఇక దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన వాల్తేరు డివిజన్ మనుగడ ప్రఖ్యాతికరంగా మారుతోంది. కేంద్రం ప్రకటించిన దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా వాల్తేరు డివిజన్లోని ప్రధాన ఆదాయ నగదు అయిన KK లైన్ ఒడిశాలోని రాయగడ డివిజన్కు కట్టబెట్టడంపై విశాఖవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ గొంతుకగా వినిపిస్తున్న కార్మిక సంఘాలు ఇప్పుడు రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ఇటీవల జరిగిన సౌత్ రైల్వే సంబంధించి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి కూడా డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ కూడా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో దశాబ్దాల కళ ఏదైతే విభజన హామీల్లో కూడా చాలా కీలకం విశాఖ రైల్వే జోన్. అయితే రైల్వే జోన్ సాకారం అన్నది ఎంతగానో ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూసిన ఈ కారణంలో అయితే రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు. ఇటీవలే తన కార్యకలాపాలకు సంబంధించి డివిజన్ సంబంధించి జోనల్ కార్యాలయం సంబంధించి కానీ సాగుతున్న ఈ తరుణంలో ఇటీవలే విశాఖ సంబంధించి ప్రధానంగా రైల్వే జోన్ సంబంధించి కావచ్చు, లేదా వాల్టేరు డివిజన్ సంబంధించి కీలకంగా ఉన్న ఆదాయ వనరులో కీలకంగా ఉన్న KK లైన్, కొత్త వలస కిరణ్ లైన్, అరకు మార్గం వెళ్ళే ఆ లైన్ అయితే చాలా కీలకం. ఎందుకంటే అది విశాఖ నుండి కిరణ్ వెళ్లే ఆ గూడ్స్ లైన్ లో ఎక్కువగా ఆదాయం తెచ్చే ఆ వనరు కూడా KK లైన్ ని రాయగడ డివిజన్ కి కేటాయించడంపై విశాఖలో ఆందోళన పడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక రైల్వే జోన్ అనేది ఎంతో చిరకాల కోరిక. ఇప్పుడు రైల్వే జోన్ కేటాయించిన తర్వాత విశాఖ ఆదాయం తెచ్చి KK లైన్ ని రాయగడ కేటాయించడం కావచ్చు, అది కావాలని చేస్తున్నారు. ఆదాయ మార్గం వాళ్ళు తీసుకొని ఏది లేని జోన్ మాకు ఎందుకని చెప్పేసి విశాఖ వాసులతో ప్రశ్న అంశం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కూడా
ఉత్తరాంధ్రలో ఉన్న ఎంపీలు, విశాఖ ఎంపీ కావచ్చు, శ్రీకాకుళం, థ్యాంక్ యూ విజయనగరం, దుర్గాప్రసాద్. అటు ఏదైతే ఓవరాల్ అడుగు ఎంపీ ఇట్లాంటి వీళ్ళందరూ కలిసి దుర్గాప్రసాద్ థ్యాంక్ యూ వారి తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకే రోజు సప్తవాహనాలపై భక్తులను కటాక్షించేందుకు శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ తిరువీధుల్లో వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో వేలాదిగా భక్తులు ఆలయ మాడవీధుల్లోకి చేరుకోనున్నారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేపట్టింది, ఎలాంటి దర్శనాలను రద్దు చేసింది, సామాన్య భక్తులకు ఎలాంటి దర్శనం కల్పించే సమాచారం మా తిరుమల స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ పన్నీర్సెల్వం అందిస్తారు. పన్నీర్సెల్వం చెప్పండి, రథసప్తమి వేడుకలపై అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే ఈ నెల 25వ తేదీన కూడా తిరుమలలో సూర్య జయంతిని కూడా అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా రథసప్తమి వేడుకలను నిర్వహించాలని టీటీడీ కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సప్త వాహనాలపై మలయప్ప స్వామి కూడా ఈ 4 ఆడ వీధులు విహరించి భక్తులకు కూడా దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉదయం 5:30 గంటలకు ఆలయం నుండి బయటకు సూర్య భగవానుడి పైన మలయప్ప స్వామి ఆరోహించి కూడా ఇటు 4 మాడ వీధులు తిరిగి 8:30 గంట ప్రాంతానికి కూడా ఇటు ఆలయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర మాడ వీధికి చేరుకోవడంతో కూడా స్వామివారికి 6:15 ఈ సూర్యకిరణాలు స్వామివారి పాదాలను స్మృశించిన అనంతరం కూడా అక్కడి నుంచి బయలుదేరి ఇటు ప్రధాన ఆలయానికి తీసుకొస్తారు. అటు తర్వాత కూడా 9 గంటల నుంచి కూడా ఇటు చిన్న శేష వాహనం, అదే విధంగా 9 గంటల నుంచి 10 గంటల వరకు, అదే విధంగా 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, అదే విధంగా 12 నుంచి అంటే చూసుకుంటే కూడా హనుమంత వాహనం, అటు తర్వాత కూడా చూసుకుంటే చక్రస్థానం, అటు తర్వాత కూడా కల్పవృక్ష వాహనాన్ని, అటు తర్వాత చూసుకుంటే సర్వభూపాల వాహనంతో పాటు చంద్రప్రభ వాహనాలపైన కూడా ఇటు మలయప్ప స్వామి వారు కూడా ఇటు భక్తుల్ని కటాక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ తిరువీధుల్లో కూడా చూసుకుంటే సుమారు 190,000 నుంచి 2 లక్షల మంది భక్తులు కూడా కూర్చొని స్వామివారిని తిలకించే అవకాశం కూడా ఉంది. వీళ్ళకి సంబంధించి కూడా టీటీడీ చాలా పకడ్బందీగా కూడా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే 4 మాడ వీధుల్లో ఇటు ఎండవేడి నుంచి కావచ్చు, అదే విధంగా వర్ష తాకిడి నుంచి కూడా భక్తులకు ఉపశమనం కలిగేలా కూడా జర్మన్ షెడ్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఇప్పటికే ముమ్మరంగా పరిశీలించి కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడాలని చెప్పి కూడా ఇటు అధికారులు సూచించినటువంటి పరిస్థితి. 24వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా భక్తులు ఈ ఆలయ 4 మాడ వీధులకు చేరుకుంటున్న నేపథ్యంలో వాళ్ళకి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎక్కడ అన్నప్రసాదాల లోటులో కానీ అంటే అన్నప్రసాదాల విషయాలు కానీ అదేవిధంగా నీళ్లు, మజ్జిగ లాంటివి కూడా ఎక్కడ లోటుపాట్లు లేకుండా కూడా చూసుకుంటే వీళ్ళకి సంబంధించి 14 రకాల మెనూతో 52 ఫుడ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి. ఇక మార్కాపురం జిల్లా కళ నెరవేరింది, కానీ ఇంకా పెద్ద సమస్య మిగిలి ఉందంటున్నారు విశ్లేషకులు. అదేంటంటే 21 మండలాలు, 2 డివిజన్లు, 4 నియోజకవర్గాలతో ఏర్పడ్డ మార్కాపురం జిల్లాలో అధికారిక భవనాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మార్కాపురం జిల్లా ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం అందిస్తారు. సలాం చెప్పండి, జిల్లా ఏర్పడిన తర్వాత మౌలిక వసతుల కల్పన ఎలా ఉండబోతోంది? ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ 31వ తేదీన మార్కాపురం జిల్లాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా నుండి ఏదైతే మార్కాపురం డివిజన్ ను జిల్లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆకాంక్ష ఈనాటిది కాదు. సుమారుగా దాదాపు 40 ఏళ్లుగా మార్కాపురం డివిజన్ ప్రజలు తమకు జిల్లా ప్రకటించాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మార్కాపురం జిల్లా హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మార్కాపురం జిల్లా ప్రకటన చేస్తామని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఇప్పటికే మార్కాపురం జిల్లాను ప్రకటించడంతో డివిజన్ ప్రజలు అంటే ఏదైతే మార్కాపురం డివిజన్ ప్రజలు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్కాపురం జిల్లా ఏర్పాటు ప్రస్తుతం చూస్తే మనము 21 మండలాలు, 4 నియోజకవర్గాలుగా అదే విధంగా 2 అంటే కనిగిరి రెవెన్యూ డివిజన్ తో పాటు మార్కాపురం రెవెన్యూ డివిజన్ తో 21 మండలాలతో మార్కాపురం జిల్లా ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లా కేంద్రమైనటువంటి మార్కాపురంలో పూర్తి స్థాయిలో కార్యాలయాలు అంటే ఏదైతే అధికారిక కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పుడిప్పుడే అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబును మార్కాపురం జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటీవల మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులు ఏదైతే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పులి శ్రీనివాసులను మార్కాపురంకు జాయింట్ కలెక్టర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో అంటే ఈ నెలాఖరులోగా అంటే జనవరి నెలాఖరులోగా
కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. అంతే స్థాయిలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రస్తుతం మార్కాపురం జిల్లాకు ఇన్ఛార్జ్ ఎస్పీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మార్కాపురం డిఎస్పీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ యొక్క డిఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ Yes, thank you, కార్యాలయంగా Salam. వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా మార్కాపురం జిల్లాను Thank you, Salam. పూర్తి Thank you, స్థాయిలో Abdul. అంటే అధికారికంగా థ్యాంక్ యూ. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ హోప్ ఐలాండ్లో జాతీయ జెండాను నార్త్ కోస్టల్ ఐజీ గోపీనాథ్ శెట్టి ఎగరవేశారు. హోప్ ఐలాండ్లో దాదాపు 130 కుటుంబాలు, వందలాది మంది నివాసం ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్పీ బిందు మాధవ్, నేవీ కోస్ట్ గార్డ్ అధికారులు, పోలీస్, నేవీ కోస్ట్ సిబ్బంది హాజరయ్యారు. మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ లైవ్లో అందిస్తారు. ఎస్ నానాజీ, చెప్పండి. థ్యాంక్ యూ. ఈ రోజు చూస్తే కనుక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక కోస్ట్ గార్డ్ తో సహా ఐజీ స్థాయిలో ఉన్న వ్యక్తి, అలాగనే జిల్లా ఎస్పీ అందరూ కూడా వెళ్ళి ఈరోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించి 2 రోజుల ముందే అక్కడ జెండా ఎగరవేశారు. అయితే దీనికి సంబంధించి విషయం ఏంటంటే గత 4 రోజుల క్రితమే ఇక్కడ ఏదైతే ఏఎం గ్రీన్ అమోనియా ఫ్యాక్టరీ ఉన్నదో ఆ సందర్భంగా ఇక్కడ ఇది అనువైన ప్రాంతం కాబట్టి హోప్ ఐలాండ్ ని ఒక రాకెట్ లాంచింగ్ టైప్ లో ఒక పరిశోధన కేంద్రం అది చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనడం. దానికి తదుపరి ఏదైతే ఏఎం అమోనియా దానికి సంబంధించిన సీఈఓ ఉన్నాడో అనిల్ చలమశెట్టి తను కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైతే ఇక్కడ హోప్ ఐలాండ్ ఉన్నదో దాన్ని మనం ఒక పరిశోధన కేంద్రంగా వాడుకోవచ్చు, రాకెట్ పరిశోధన కేంద్రంగా వాడుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే సతీష్ ధావన్ ఉన్నదో సేమ్ దానికి దీటిగానే ఇక్కడ కూడా ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కాకినాడ ఒక మరో చరిత్ర కూడా సాధించబోతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఆల్రెడీ దాని ఆలోచన రావడం, అమలు చేయడం కూడా జరుగుతుంది. దీనికి పురస్కరించి ఏదైతే ఇప్పుడు అక్కడ కుటుంబాలు ఉన్నాయో అక్కడ దాదాపు ఒక 130 కుటుంబాల వరకు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి అంటే జాతీయత కానీ జాతికి సంబంధించిన ఒక సందేశాన్ని ఇవ్వడం కానీ ఈ యొక్క దీని ప్రేమ ఉద్దేశంతో ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించి అక్కడ పాల్గొన్నారు. చాలా వరకు కూడా స్థానికులు, మత్స్యకారులు అందరూ కూడా పాల్గొన్నారు, అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం అందరూ కూడా వచ్చిన తర్వాత దానికి సంబంధించి రాబోయే రోజుల్లో అంటే ఒక దీవిలాగా ఉంటది కాబట్టి వివిధ దేశాల్లో చూసుకుంటే ఒక దీవిని అభివృద్ధి చేసుకుని ఒక పర్యాటక కేంద్రం అభివృద్ధి చేసుకుని అక్కడ సంపద సాధిస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రశ్నల వర్షం కురిపించింది. హైదరాబాద్లో ఈడీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించింది. 3 అధికారులతో కూడిన ఈడీని బృందం 3,500 కోట్లు లిక్కర్ కుంభకోణంలో జరిగినట్టు అవకతవకలపై విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించడం, హవాలా, షెల్ కంపెనీలపై ఈడీ ఆరా తీస్తోంది. డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు రూపకంగా ఎందుకు వసూలు చేశారో అంశంపై ఆరా తీస్తోంది. విజయసాయిరెడ్డి ఈడీ విచారణపై ఇక మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. ఎస్ కుమార్ చంద్, చెప్పండి. ఈడీ ఎంక్వైరీపై అప్డేట్స్ ఏంటి? నాని, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు అయితే మాత్రం దానిలో ఈడీ దూసుకెళ్తున్నటువంటి విధానం చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు అయితే మాత్రం దుమారం సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రస్తుతం వరకు అంటే ఈ రోజు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని విచారించినటువంటి ఈడీ ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. అయితే తాను విజిల్ బ్లోయర్ గా చెప్పుకున్నటువంటి విజయసాయి రెడ్డి అయితే మాత్రం గత కొంతకాలంగా అయితే మాత్రం పార్టీ అధినేత జగన్ కు అయితే మాత్రం దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా జగన్ క్వార్టరీపై మాత్రం ఆయన పలు విమర్శలు అయితే బహిరంగానే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే విజయసాయి రెడ్డి నుంచి అయితే మాత్రం కీలకమైన ఆధారాలు లభిస్తున్నట్టుగా అయితే మాత్రం మనకు తెలుస్తోంది. ఏదైతే ఆయన అప్రూవర్ గా మారారని ఆయన నుంచి అయితే మాత్రం చాలా విషయాలు అయితే మాత్రం ఈడీకి వస్తున్నాయని కూడా తెలుస్తున్నట్టు పరిస్థితుంది. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే అప్డేట్ ఉందో దాన్ని చూసుకుంటే ప్రధానంగా విజయసాయి రెడ్డి కొన్ని ఆధారాలను తెలియజేస్తున్నారని, అందుకే ఆయన అరెస్ట్ కావటం లేదని కూడా ఒక వార్తలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. అదే కాకుండా ప్రస్తుత ఎంపీ ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో ఆయన అయితే గతంలో అయితే మాత్రం జైలుకి వెళ్ళారు. ఈ విషయం అయితే మాత్రం ఏదైతే ఇప్పటి వరకు ఆయన ఎదుర్కొంటున్నటువంటి కుంభకోణం సంబంధించి ఆయనైతే మాత్రం ఇప్పటికీ చాలా సార్లు విచారణకు హాజరయ్యారు. కానీ ఆయన దగ్గర నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం విచారణలో సమాధానం దక్కలేదని చెప్పాలి. కానీ ఈ రోజు విజయసాయి రెడ్డి హాజరైన పరిస్థితులు అయితే మాత్రం ఆయన దగ్గర నుంచి అయితే మాత్రం తీసుకున్నట్టుగా అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.